బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర కాంగ్రెస్ అసంతృప్తి నేతలు ఇవాళ ప్రత్యేకంగా సమావేశమయ్యేందుకు సిద్ధమవుతున్నారు. జూబ్లీహిల్స్లో ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి నివాసంలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు సమావేశం కానున్నారు. పార్లమెంటు సమావేశాలు ఉండడంతో ఎంపీ మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరు కావాల్సి ఉండడంతో సాయంత్రం నిర్వహించాలని నిర్ణయించినట్లు కూడా తెలుస్తోంది. సేవ్ కాంగ్రెస్ నినాదంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించిన అసంతృప్తుల వర్గం ఇవాటి సమావేశంలో కార్యాచరణపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా అధిష్టానం పిలిచి మాట్లాడితే నివేదించేందుకు వీలుగా ఓ నివేదిక కూడా తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా పీసీసీ కమిటీలోని 172 మందిలో ఎంతమంది అర్హులు ఉన్నారు, ఎందరు అనర్హులు ఉన్నారు అన్నదానిపై ఇంకా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం అయితే కనీసం 5 సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసి ఉండాలని, కానీ ఇటీవల పార్టీలో చేరిన వారికి కూడా పదవులు కట్టబెట్టడంపై సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రైట్, రాష్ట్ర కాంగ్రెస్ అసంతృప్తి నేతలు ఇవాళ ప్రత్యేకంగా సమావేశమయ్యేందుకు సిద్ధమవుతున్నారు. జూబ్లీహిల్స్లో ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి నివాసంలో ఇవాళ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సమావేశం కానున్నారు. పార్లమెంటు సమావేశాలు ఉండడంతో ఎంపీ మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరు కావాల్సి ఉండడంతో సాయంత్రం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సేవ్ కాంగ్రెస్ నినాదంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించిన అసంతృప్తుల వర్గం ఇవాటి సమావేశంలో కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా అధిష్టానం పిలిచి మాట్లాడితే నివేదించేందుకు వీలుగా ఓ నివేదిక తయారు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా పీసీసీ కమిటీలోని 172 మందిలో ఎంతమంది అర్హులు ఉన్నారు, ఎందరు అనర్హులు ఉన్నారు అన్నదానిపై ఆరా తీస్తున్నారు. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం అయితే కనీసం 5 సంవత్సరాల పాటు పార్టీ కోసం పనిచేసి ఉండాలి, కానీ ఇటీవల పార్టీలో చేరిన వారికి కూడా పదవులు కట్టబెట్టడంపై సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.